అన్నమయ్య జిల్లాలో గత 2 రోజుల క్రితం నకిలీ డ్రిప్ యూరియా విక్రయాలు కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఇదే అంశంపై సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన డీలర్ రాకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తన సొంత పొలంలో పంటల కోసం పలంనేరులోని ఓ డీలర్ వద్ద వేలగ్రా కంపెనీకి చెందిన యూరియాను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొంతమంది రైతులు తమ పొలంలో వేసేందుకు యూరియా కావాలని కోరగా ఒక బస్తా యూరియాను రైతుకు విక్రయించానని తెలిపారు. అది నకిలీ యూరియా అని రైతులు తన షాపు వద్ద ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. ఇదే అంశంపై కొంతమంది వ్యక్తులు తమ వద్ద డబ్బులు డిమాండ్ చేయడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొంగనూరు పట్టణంలోని ప్రముఖ డీలర్ అన్నదాత రవి ద్వారా వేలగ్రా కంపెనీకి చెందిన నకిలీ యూరియాలు సరఫరా అవుతున్నాయని, తమ షాపులో దొరికిన యూరియాను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టి నకిలీ యూరియా తయారీ మరియు విక్రయదారులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిపోయినాయన్నమాట. వేలాగ్రో ఎరువు అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి సరే అనేసి నా పొలానికి కావాల్సిన ఒక 10 బ్యాగులు, అంటే నాకు ఇంకో 2 నెలలకు కావాల్సిన అవసరానికి ఉన్న 10 బ్యాగులు వచ్చి నేను వచ్చి 9,000 రూపాయలు ఇచ్చి పలంనేరు డీలర్ నుంచి తీసుకొని వచ్చాను. సో ఇతను వచ్చి మన రైతు శ్రీరాములు అనే అతను తనకి తన సొంత అవసరానికి కావాలా, మీరేమన్నా ఉంటే ఇవ్వండి అన్న అంటే, లేదు నేను పాత ధరలకు తెచ్చుకున్నానంటే, లేదన్నా మన రైతే ఇవ్వండి అన్న అంటే ఆయనకు ఒక మూట ఇవ్వడం జరిగింది. ఆయన ఒక మూట 24వ తేదీ సాయంత్రం తీసుకొని వెళ్ళాడు. 25వ తేదీ పొద్దున్న వచ్చి ఆయన వాళ్ళ కొడుకు ఆయన భాస్కర్ రెడ్డిని పంపించి ఇంకో మూట నాకు కావాలా అనేసి అడిగాడు. నేను ఇదివరకే చెప్పానండి, ఇది పాత రేట్లు నేను తీసుకున్నాను, కొత్త రేట్లలో అయిపోయింది, నేను ఇయ్యను అంటే, లేదు ఇంకో మూట ఇవ్వండి మీరు ఎలాగన్నా అని కోరగా నేను ఇంకో మూట ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చి ట్రాప్ చేశారు అనే విషయం నాకు తెలియలేదు. ఒక అర్ధగంట కంటే వేలాగ్రో సంస్థ సేల్స్ ఆఫీసర్లైన మురళి మరియు గురుదీప్ వచ్చి ఈ ఎరువు ఫేక్ ఎరువు మీకు ఎవరు ఇచ్చినారు అంటే, అంత లోపల రైతు ఫేక్ ఎరువు అని చెప్పేసి చాలా నానా రభస చేశారు. నేను చెప్పానండి, నా సొంత అవసరాలకు తెచ్చుకున్నాను, దీంట్లో ఎటువంటి ఇది లేదు. నేను నా సొంత అవసరాలకు తెచ్చుకున్న ఎరువుని నేను నా పొలంలో వాడుకున్న సంచులు కూడా చూపిస్తానని తెలిపాను. అలా చూపించడం కూడా జరిగింది. కానీ రైతు చాలా నానా దుర్మార్గంగా వల్గర్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసి మాట్లాడినాడు. మా భర్తను పోగొట్టుకున్న మా అమ్మ వచ్చి, అన్న మీకేం కావాలా చెప్పండి, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటే, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అంటే, తను వాడుకున్న ఎరువు మూటకు కూడా మేము డబ్బులు చెల్లించేసినాము. ఆ తర్వాత మరి నాకు న్యాయం ఏం చేస్తారు అంటే, నేనేం చెప్పడం జరిగింది, నేను ఎక్కడ కొన్నాను ఆ ఎరువు అనేది నేను తెలుపుతాను, కావాలంటే ఇది ల్యాబ్ టెస్ట్ పంపించుకోండి, తెరిచిన ఎరువుగా తెరిచిన మూటని నేను నమ్మను, ఎందుకంటే అది తెచ్చి దాంట్లో ఏం పడిందో ఏం పోయిందో తెరిసే మూట యొక్క ఇది పవర్ తగ్గిపోతుంది. మూసిండే మూట తెరిచిండే మూట 2 శాంపిల్కి పంపించండి. ఒకవేళ 2 పాస్ అయినాయంటే 2 మంచి ఎరువులు, ఒకవేళ తెరిచిండేది ఫెయిల్ అయ్యి మూసిండేది పాస్ అయిందంటే అది వచ్చి మీరేమో కలుపుకొని వచ్చినారా అనేసి చెప్పాను. ఇది వేలాగ్రో సంస్థ వాళ్ళకి 2 మూటలు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాను. ఇది నా షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో వాయిస్ రికార్డింగ్తో సహా ఎనేబుల్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న ఇది వచ్చి కొద్దిగా ఫేక్ అనిపిస్తుంది, మాకు ఫేక్ అనిపిస్తుంది, మీరు దయచేసి ఎక్కడ కొన్నారో మీరు అక్కడికి తిరిగి పంపించేయండి అని కోరగా నేను వచ్చి వెంటనే ఆటోలో తిరిగి పంపించేశాను. అతను పలంనేరు డీలర్ వరకు వాళ్ళకి కాల్ చేసి, అన్న మీ వద్ద ఎన్ని మూటలు ఉన్నాయి, ఇది మీరు ఎక్కడ కొన్నారు అని అడగగా ఆయన వచ్చి చిక్బాలాపూర్ డిస్టిక్ మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరే కొన్నాను, ఆయన వివరాలు ఇస్తాను అంటే ఆ వివరాలు తీసుకొని వెళ్ళిపోయినారు. మేము డబ్బులు ఫోన్ పేలో చెల్లిస్తామంటే, ఇది బిల్లు లేదు కదండి, ఫోన్ పే అంతా వద్దు అనేసి క్యాష్ రూపంగా తీసుకున్నాడు. ఆ క్యాష్ రూపంగా తీసుకునేది అక్కడ పలంనేరులో డీలర్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినది. దీని మూలంగా నేనేం చెప్తున్నానంటే, ఇదంతా వేలాగ్రో సంస్థలో ఉన్న ఒక వ్యక్తి ఫేక్ చేసి ఫేకో లేకపోతే పాత స్టాకో ఇక్కడ డీలర్లకి పంపించేసి, ఆ డీలర్లు వచ్చి రైతుల్లో తీసుకున్నాక రైతుల దగ్గర వెళ్ళి వీళ్ళే ఫేక్ అని చెప్పేసి ఒక దందా చేస్తున్నారు. ఇక్కడ డీలర్లు వచ్చి మధ్యలో నలిగిపోతున్నారు. రైతులు వచ్చి వాళ్ళ అంగడి ముందు ఒక 50 మంది 100 మంది గొడవ చేస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పుకోవాలో తెలియక ఒక్కొక్కరు, నాకు తెలిసిన డీలర్లే, సదుం డీలర్ ఒక అతను 3 లక్షలు ఇచ్చాడు, సోమల్ డీలర్ వచ్చి 2.5 లక్షలు ఇచ్చాడు, ఈ చోడేపల్లి డీలర్ 2 లక్షలు ఇచ్చాడు, నా దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసినారు. ఇట్లా కంపెనీ వచ్చి వాళ్ళ దందా చేస్తుంది. వాళ్ళ పాత సరుకే వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ మార్కెట్ లో సీజన్ టైంలో వదిలేసి రైతులంతా ఫేక్ అని ఒసగొలిపి డీలర్ల దగ్గర వాళ్ళే వచ్చి కొంచెం సెటిల్మెంట్లు చేసుకొని దందాలు చేస్తున్నారు. ఈ విషయం వచ్చి పక్కదావికి పట్టించేసి, ఇప్పుడు నేను వచ్చి మా సోమల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగాను, సార్ ఇది వచ్చి ఫేక్ అని చెప్తున్నారు కదా,
మీరు వేలాగ్ర సంస్థ మీద దర్యాప్తు చేయాలి కదా అంటే, అవునండి మీరు వచ్చి సరుకు వచ్చి పలంనేరుకి పంపించేసినారు, పలంనేరు నా పరిధిలో రాదు కదా, పలంనేరు ఏవో కోల్ చేసినానంటే, పలంనేరు ఏవో అని అడిగితే అది కర్ణాటకకు పంపించేసినారు కదా, కర్ణాటక మా పరిధిలో రాదనేసి ప్రతి ఒక్కరూ జారుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి రైతు కంప్లైంట్ చేసింది వచ్చి వేలాగ్రో ఎరువు ఫేక్ జరుగుతుంది, మీరు కనుక్కోండి అంటే దాన్ని వదిలేసి మా షాప్ మీద రైడ్ చేసి మా షాప్ మొత్తం ఇన్స్పెక్షన్ అగ్రికల్చర్ ఆఫీసరు వేలాగ్రో సంస్థ అన్నారు. మా అంగడిలో ఒక్క మూట కూడా లేదు, కానీ మా అంగడి సీజ్ చేసేసి మొత్తం ఉన్న ఎరువులన్నీ శాంపుల్ ఇవ్వాలనేసి మా మీద ఇచ్చేస్తున్నారు. నేను చెప్పడం ఏమంటే, ఇప్పటికి 4 రోజులు జరిగింది, దొంగలు ఎప్పుడో ఉన్న సరుకులంతా ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయారన్నమాట. ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీళ్ళొచ్చి వీళ్ళ పరిధి కాకపోతే ఒక సిఐడి టీంను ఎవరినో ఒకరిని పెట్టి దర్యాప్తు చేయాలనే, కానీ పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు దర్యాప్తు చేసినారా అంటే ఇది అగ్రికల్చర్కి సంబంధించింది, అగ్రికల్చర్ సంబంధించి మేము ఎట్లా దర్యాప్తు చేస్తామని దాటుకుంటున్నారు. ఏమని అడిగితే నా పరిధి వచ్చి సోమల మండలం వరకే, నేను దాన్ని దాటి వెళ్ళలేను అంటున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లిమిటేషన్స్ చెప్తున్నారు, కానీ ఈ యొక్క మాఫియాని, ఈ వేలాగ్రో మాఫియాని బ్రేక్ చేయడానికి ఎవరు ఇది చేయడం లేదు. సరే అనేసి ఇక్కడికి వచ్చినాక అన్నదాత రవి డీలర్ని కానీ, నేను వచ్చి సేల్స్ ఆఫీసర్ని కానీ, మీరు ఇంతమంది డీలర్లని ఇట్లా దందా చేస్తా డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, మీ దగ్గర కనీసం ఇంతవరకు 2 నెలల నుంచి చాలా మంది డీలర్లు వచ్చి లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు. మీ కంపెనీ తరఫున ఎంత మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసినారంటే వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇప్పుడు వచ్చి ఫేక్ ఎరువు అని డిక్లేర్ చేసేసి మీ అంతకు మీరు కేసు ఫైల్ చేసినారు కదా, ఈ బ్యాచ్ నెంబర్ ఎరువు ఫేక్ అని చూపించేదానికి మీ దగ్గర ఎలాంటిదన్నా వేలాగ్రో సంస్థకి సంబంధించిన సర్టిఫికేట్ ఉందంటే ఉన్నది, కానీ మీకు చూపించాల్సిన అవసరం లేదు అన్నారు. నా మీద కేసేసి నన్ను అరెస్ట్ చేయించిన వాళ్ళు కనీసం అంటే ఇది వచ్చి ఫేక్ అని చెప్పేస్తే వేలాగ్రో సంస్థ సేల్స్ ఆఫీసర్ అది ఫేక్ అయిపోదు, తను అథెంటిసిటీగా చూపించాలి. ఇప్పుడు ఎలా ఉందంటే, తిరుపతిలో లడ్డు అమ్మే వ్యక్తి వచ్చి అది దొంగ నెయ్యి అంటే అమ్మే వ్యక్తిని చంపేసేటట్లు ఉంది. సోర్సుని కనుక్కోవాలా, ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ సోర్సుని కనుక్కునేది వీళ్ళు పక్కదావ పట్టించేసి రాంగ్. మా డిమాండ్ ఏమంటే డీలర్ని ఇబ్బంది పెట్టద్దండి, ఆ సంస్థ దర్యాప్తు వేలాగ్రో సంస్థ చేసే మాఫియాని బయట పెట్టండి. మీరు పోలీసులు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకు ఏమి ఇన్వెస్టిగేషన్ చేసింది? 45 రోజుల నుంచి డీలర్లను వీళ్ళు వచ్చి లక్షలు వాళ్ళ కంపెనీ వాళ్ళు వసూలు చేస్తున్నారు. 20,000 సంపాదించే మురళి అనే వ్యక్తి కియా సెల్టోస్ కారు ఎలా కొనుక్కుంటున్నాడు, అతని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా చూడండి, అతను ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎన్ని ఆస్తులు కొన్నాడు, అతని ప్యాన్ నెంబర్ తో ఎన్ని అకౌంట్లు లింక్ అయినాయి, ఇలా దందా ఎలా చేస్తున్నాడు అతను అనేది మీరు పరిశీలించాలి.